హాయ్ ఫ్రెండ్స్, మా పాప గత 2 ఇయర్స్‌గా హెయిర్ కట్ చేయించాలి అని అడుగుతూనే ఉందండి. పాపది హెయిర్ అయితే చాలా లాంగ్ ఉంటుంది. కాకపోతే కొంచెం కర్లీ మిక్సింగ్‌లో ఉండడం వల్ల ఏంటంటే సాఫ్ట్‌నెస్ ఉండదు. హెయిర్ కట్ కావాలి అన్నది. నేనైతే ఎదిగే పిల్ల కదా, ఇప్పుడెందుకో హెయిర్ కట్ మెచ్యూర్ అయిన తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత కట్ చేస్తానమ్మా అని చెప్పేసి ఒక 1 ఇయర్ అయితే గడిపేశాను. నెక్స్ట్ అయితే మా పెద్ద పాప 10th ఎగ్జామ్స్ రాసింది. తిరుపతి వెళ్దాం, ఇద్దరికి అక్కడ 3 కత్తెరలు ఇద్దాం మొక్కు అని చెప్పేసి అలా కాసేపు ఆపాను. ఎలా అయితే మొన్న తిరుపతి కూడా వెళ్ళి అక్కడ 3 కత్తెరలు కూడా ఇచ్చామండి. ఇంక వచ్చినప్పటి నుంచి అమ్మ అన్నీ అయిపోయినాయి, ఇంక నువ్వు కట్ చేయించాల్సిందే అంది. నిజానికి ఇవన్నీ వంకలు కూడా తన హెయిర్ నాకు అసలు కట్ చేయించడం ఇష్టం లేదండి. తన హెయిర్ చాలా లాంగ్గా ఉంటుంది. మా ఇంట్లో నాకు మా పెద్ద పాపకి హెయిర్ చాలా షార్ట్ ఉంటుంది, చిన్న పాపకు ఒక్కదానికి చాలా లాంగ్ ఉంటుంది. కట్ చేయించడం ఇష్టం లేక చాలా రోజులు గడుపుకొని వచ్చాను. కాకపోతే ఎందుకో చాలా పట్టుబట్టింది. ఇంక ఈసారి తప్పలేదు, హెయిర్ కట్కి అయితే తీసుకెళ్ళాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారండి, ఫ్యామిలీ ఫ్రెండ్. ఆవిడ దగ్గరికి తీసుకెళ్దామంటే కొంచెం పెళ్ళిళ్ళ హడావుడిలో చాలా బిజీగా ఉన్నారు. సో ఇంకా తిను ఏడుపు అయితే మొదలెట్టింది. బయట అయితే చేయించాను. ఓన్లీ కట్ అంటే ఇంకా చాలా షార్ట్ చేయించుకుందాం అనుకుంది. నాకైతే మనసొప్పలేదు. సో యూ కట్ అయితే చేయించి ఫ్రంట్ అయితే బ్యాంగ్స్ కావాలి అన్నది. అవి కూడా కట్ అండ్ బ్యాంగ్స్ అంట. మా చిన్నప్పుడు నార్మల్గా కింద కొంచెం హెయిర్ కట్ చేసుకుంటారంటేనే మా పేరెంట్స్ ఊరుకునేవారు కాదు. ఇప్పుడైతే ఇంతలా వేషాలు వేస్తుంది. ఎలా అయితే బ్యాంగ్స్ అవన్నీ కూడా వచ్చాయి. చూడడానికి ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. తనది ఫస్ట్ హెయిర్ ఎలా ఉంది, లాస్ట్ హెయిర్ కట్ చేసిన తర్వాత ఎలా ఉంది కూడా పిక్ పెడతాను. నిజంగా తనకి సెట్ అయ్యిందా, హెయిర్ కట్ బాగుందా, మీరు కూడా ఒకసారి కామెంట్ చేస్తే తనకి చూపిస్తాను కామెంట్స్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.